ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబా నగర్ లో భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదల గుడిసెలను అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. నిన్నటి వరకు చిన్న గుడిసెల్లో పెద్ద ఆశలతో జీవించిన వినోబా నగర్ పేదల జీవితం ఒక్క రోజులో తలకిందులైంది. అధికారుల చర్యలతో ఇల్లు నేలమట్టమయ్యాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు కూడా సర్దుకునే అవకాశం కూడా కల్పించకుండా ఇళ్లను కూల్చివేశారు. చిన్న గిన్నెలు, నులక మంచాలు, బట్టలు సైతం సర్దుకోనివ్వలేదని అక్కడి బాధితులు వాపోతున్నారు. మమ్మల్ని కుక్కల్లా ఈడ్చి బయటపడేశారు. మేము ఈ దేశ పౌరులం కాదా? మాకు కనీస హక్కులు ఉండవా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల కూల్చివేతతో గూడు చెదిరిన పక్షుల్లా కుటుంబాలు చెట్టుకొకరు పుట్టకొకటయ్యాయి. కొందరి సామాన్లు అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవన్ ప్రాంగణంలో పడి ఉన్నాయి. పలువురు కుటుంబాలు భవనాల మెట్లపై చెట్ల కింద ఆశ్రయం తీసుకుంటున్నారు. పసిపిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వృద్ధులు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. పేదల ఇండ్లు కూల్చమని ఏ రాజ్యాంగం చెప్పింది? ప్రత్యామ్నాయం చూపకుండా, నిలబడి చోటు ఇవ్వకుండా రోడ్డు పాలు చేయడమే అభివృద్ధి అంటూ కూడా అక్కడి బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎండలో చిన్నారులతో ఎక్కడికి వెళ్లాలనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. నోటీసులు లేకుండా ఇల్లు కూల్చడం చట్టవిరుద్ధమని తెలిసినా అధికారులు మొండిగా వ్యవహరించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.